నమస్తే మేడం. సో ఈ మధ్యకాలంలో సమాజంలో ఎక్కడ చూసినా కూడా ఆడవాళ్ళు మగవాళ్ళని చంపేస్తున్నారు. సో నిన్న కూడా కర్ణాటకలో ఒక సంఘటన జరిగింది. ఆల్మోస్ట్ 50 years ఏజ్ ఉంటాయి ఆమెకి. లవర్తో కలిసి సొంత భర్తని కళ్ళలో కారం కొట్టి పీకి నొక్కి మరీ చంపేశారు. సో దీని మీద మీ అభిప్రాయం ఏంటి? దానికేం పోయే కాలం వచ్చింది? ఆ వయసులో అన్నీ ఎండిపోయి పండిపోయి ఉండాలి. 50 ఏళ్ళు అంటే మరి ఆ వయసులో బాయ్ ఫ్రెండ్ కావాల్సి వచ్చాడా? వయసులో చక్కగా పిల్లలు అయిపోయి ఉంటారు, వాళ్ళకి పెళ్ళిళ్ళు అయిపోయి ఉంటాయి, హ్యాపీగా భర్తను పెట్టుకొని లైఫ్ లీడ్ చేసుకోక ఈ వయసులో బాయ్ ఫ్రెండ్ ఉన్నాడంటే కలికాలం ఎంతవరకు వచ్చిందనేది అర్థం చేసుకోవాలి. ఆడవాళ్ళు ఎంత దారుణానికి ఒడికడుతున్నారు అనేది కూడా మనం కొంచెం సమాజానికి ఇటువంటి మెసేజ్లు ఎలా ఇస్తున్నారంటే, ఈ మధ్య మహిళలు సగం వయసు అయిపోయింది, 50 ఏళ్ళు అంటే ఆమె చిన్న చితకది కూడా కాదు, సగం వయసు అయిపోయిన తర్వాత ఇంక ఇప్పుడు కొత్తగా బాయ్ ఫ్రెండ్తో పాటు కలిసి హస్బెండ్ని చంపిందంటే ఆడవాళ్ళు అంటే వీళ్ళయ్యా. సో ఇది ఒక ట్రెండ్ అనుకోవచ్చా? మగాళ్ళని ఆడవాళ్ళు చంపు ట్రెండ్ లాగా అయిపోయింది. వద్దురా బాబు, పెళ్ళొద్దురా బాబు అని చెబుతున్నానుగా. అదంటే ఎప్పుడో అయిపోయిందిలే. ఆయనకంటే ఇప్పుడు దగ్గర 50 ఏళ్ళు అంటే 30-35 ఏళ్ళు అయి ఉండొచ్చు పెళ్ళి. చక్కగా పిల్లలు అందరూ పెద్దోళ్ళు అయిపోయి ఉంటారు. హ్యాపీగా ఈ వైఫ్ అండ్ హస్బెండ్ ఈ ఏజ్లో చిన్న చితగా పనులు చూసుకుంటూ చక్కగా లైఫ్ లీడ్ చేసుకోవచ్చు. కానీ ఇట్లా చేసింది ఏంటో, మరి ఆ బాయ్ ఫ్రెండ్ దగ్గర ఉన్నదేంటో, ఈ హస్బెండ్ దగ్గర లేనిదేంటో. అందరిలో కారం కొట్టి గొంతు మీద కాలు పెట్టి మరి తొక్కి చంపాడు. మరీ అంత కిరాతకంగా చంపాల్సిన పని ఏంటో? వదిలేస్తే ఆడు బతికేవాడు కదా. నువ్వు నాకు వద్దురా బాబు, నాకు పలానోడు దొరికాడు, వాడితో నేను లైఫ్ లీడ్ చేసుకుంటాను, నువ్వు నాకు వద్దురా బాబు అని చెబితే వాడి పిల్లలతోటో ఎక్కడో దగ్గర పోయి బతికేవాడు కదా. ఆ బ్రతకనివ్వకుండా మరీ కళ్ళల్లో కారం కొట్టి మరీ గొంతు మీద కాలేసి తొక్కి అంతటి దుర్మార్గానికి ఇప్పుడు ఈ సమాజంలో మహిళలు ఇలాంటి దుర్మార్గాలకు దిగబడుతున్నారంటే మంచి మెసేజ్ ఇస్తున్నారు. మహిళలే సమాజానికి ఇటువంటి మెసేజ్ ఇస్తున్నారంటే ఇక రాబోయే కాలం ఎలా ఉంటుంది అనేది కూడా మనం కొంచెం ఊహించుకుంటే ఇది చాలా దారుణం. వయసు ఏంటి, ఉన్నదేంటి, ఈ వయసులో ఇంక బాయ్ ఫ్రెండ్ ఏంటి, ఏం చేసుకుందామని ఈ హస్బెండ్ని చంపింది. ఇప్పుడు ఈ బాయ్ ఫ్రెండ్ ఏమో తిరుగుతారా బయట? తిరగరుగా. మరి తిరగనప్పుడు చంపడం ఎందుకు? వదిలేసుకుంటే తిరిగేవాళ్ళేమోగా. వదిలేసినట్లయితే ఎక్కడో దగ్గర తిరిగి ఆ రాష్ట్రం కాకపోతే ఇంకో రాష్ట్రం, ఇంకో రాష్ట్రం కాకపోతే ఇంకో రాష్ట్రం, ఎక్కడైనా బ్రతకగలిగే అవకాశం ఉండేది. కానీ చంపడం వల్ల ఇద్దరిని లోపలేశారు కదా. ఇప్పుడు ఇద్దరు కలిపి లోపల ఆడతారు గేమ్. మేడం ఈ మధ్య ఇది ఒక ట్రెండ్ అయిపోయింది. అంటే వాళ్ళ లవర్ల కోసం కన్న బిడ్డల్ని కావచ్చు, కట్టుకున్న భర్తల్ని కావచ్చు, కన్న తల్లను కూడా చంపేస్తున్నారు. అంటే ఆడవాళ్ళు ఈ విధంగా ఎందుకు తయారవుతున్నారు అనుకోవచ్చు? కామపిశాచులు అయిపోయారు. ఏం చేస్తారు? కామానికి బలిపశువులు అయిపోతున్నారు మగాళ్ళు ఇప్పుడున్న జనరేషన్ బట్టి. అయినా ఇప్పుడు అన్నట్లు ఇంత ముందులో కూడా ఆడవాళ్ళు అణిగిమణిగి ఉండేవాళ్ళయా. ఏంటంటే తల్లిదండ్రులు ఫస్ట్ వాళ్ళ పరువు కోసం అణిగిమణిగి ఉండేవాళ్ళు, పెద్ద అయ్యే కొలితే అన్నదమ్ముల పరువు కోసం అణిగిమణిగి ఉండేవాళ్ళు, తర్వాత పెళ్ళి అయితే భర్త కోసం అణిగిమణిగి ఉండేవాళ్ళు, తర్వాత పిల్లలు పుడితే వాళ్ళ కడుపును పుట్టిన పిల్లల్ని వాళ్ళ చేతులతోటి వాళ్ళు చంపుకోవడానికి వాళ్ళ కోసమే అణిగిమణిగి ఉండేవాళ్ళు. ఇప్పుడు అలా లేరు మహిళలు. పొతేపేరు అమ్మ నాన్నలు, పొతేపేరు తోడబుట్టినోళ్ళు, పొతేపేరు 3 పిల్లలు, మాకు మాత్రం కావాలి. ఒక్కొక్క ఆడది 2 మెయింటెనెన్స్ చేస్తుంది. ఒకప్పుడు అమ్మాయిలు 4 మెయింటెనెన్స్ చేస్తున్నారు. 40 దాటిన ఆడవాళ్ళు 2 మెయింటెనెన్స్ చేస్తున్నారు. 2 అయితేనే సరిపోతారు, ఒకళ్ళైతే సరిపోరు. ఇప్పుడు ప్రస్తుతానికి ఇప్పుడున్న జనరేషన్లో 40 ఏళ్ళు వచ్చిన మహిళకే కానీ 30-35 ఏళ్ళ దగ్గర నుంచి ఉన్న మహిళలకే కానీ ఒకళ్ళు సరిపోరు, 2 కావాలి. ఒకడు ఇంట్లో మొగుడు, ఇంకొకడు వీధిలో ప్రియుడు, ఇలా ఉంటే వాళ్ళకి సరిగ్గా సరిపోతారు. ఇక అమ్మాయిలు అయితే చెప్పక్కర్లా. పొద్దున పూట ఒకళ్ళు, లంచ్కి ఒకళ్ళు, ఈవినింగ్ 4 o'clockకి స్నాక్స్కి ఒకళ్ళు, నైట్కి ఫంక్షన్కి ఒకళ్ళు. ఫంక్షన్ వాడు మెయిన్. వీళ్ళందరూ చెమ్మగాళ్ళే. ఈ పొద్దున్న నుంచి సాయంత్రం వరకు పెట్టేవాళ్ళు, చేసేవాళ్ళు, తిప్పేవాళ్ళు మొత్తం డమ్మీగాళ్ళే. నైట్ ఉంటాడు చూడు 9 o'clock దాటిన తర్వాత వాడు హీరో. అట్లాంటి వాళ్ళకైతే వీళ్ళు సరిగ్గా సరిపోతున్నారు. కానీ లేకపోతే వీళ్ళ వయసులేంటి, వీళ్ళ అసలు సిగ్గు శరం ఏమైనా ఉన్నాయా? కళ్ళల్లో కారం కొట్టి ఈమెకి 50 ఏళ్ళు ఉన్నాయంటే అతనికి 55 ఏళ్ళు ఉంటాయిగా దగ్గర. మరి ఆ 55 ఏళ్ళ వ్యక్తిని చంపాల్సిన పనేముంది? వదిలేస్తే తను బ్రతికేవాడో లేకపోతే చచ్చిపోయేవాడో, లేకపోతే ఏదైనా రాష్ట్రం విడిచిపెట్టి ఊరు విడిచిపెట్టి వెళ్ళిపోయాడు. చంపి ఏం చేసింది? లోపల వీళ్ళిద్దరూ కలిపి కడ్డీలు లెక్క పెట్టకుండా కూర్చున్నారు. వీళ్ళని ఇలా ఏ రాష్ట్రంలోనైనా, మన ఇండియన్ కంట్రీ వరకు ఏ స్టేట్లోనైనా వీళ్ళని వదలొద్దు, వీళ్ళని లోపలేసి మ్యాప్ వద్దని నేను ఎప్పటి నుంచో చెబుతున్నా. కాళ్ళు చెయ్యి తీసి వదిలేయండి. అబ్బాయి కానీ అమ్మాయి కానీ, ఒక మిడిల్ ఏజ్ ఉమెన్ కానీ, ఒక మిడిల్ ఏజ్ పురుషుడు కానీ, ఎవరైనా కానీ కాళ్ళు చెయ్యి తీసి రోడ్డు మీద వేసేస్తే హ్యాపీగా బ్రతికేస్తారు వాళ్ళు. ఎందుకంటే ఈ చంపడానికి ప్రతి క్షణం గుర్తొస్తూ ఉండాలి. ఈ భర్తని చంపినా, ప్రియుడిని చంపినా, పిల్లల్ని చంపినా, ఎవరిని చంపినా, ప్రియురాలని చంపినా, భార్యను చంపినా, అమ్మా నాన్నలను చంపినా,
ఎవరిని చంపినా కానీ కాళ్ళు చెయ్యి తీసి రోడ్డు మీద వదిలేస్తే వీళ్ళు చేసిన పనికి, వీళ్ళు బ్రతికిన బ్రతుకుకి, వీళ్ళు చేసిన తప్పుకి లైఫ్ లాంగ్ ప్రతి క్షణం గుర్తు రావాలి. అంటే కాళ్ళు చెయ్యి తీసి రోడ్డు మీద వేయాలి. సో ఒక మహిళగా మీరేం చెప్తారు ఇలా మహిళలు ఇలా చేసేదాన్ని? ఒక లెక్క చెప్పాలంటే నేను సిగ్గుతో తలదించుకుంటున్నాను. ఎందుకంటే ఒక మహిళగా ఇటువంటి మహిళలు మన ఇండియన్ కంట్రీలోనే ఇలా తయారవుతున్నందుకు, మన ఇండియన్ కంట్రీలో సరైన చట్టాలు, సరైన న్యాయాలు, సరైన శిక్షలు లేకపోవడం వల్లనే ఇలా పేటరిల్లిపోతున్నారు ఇవాళ ఉన్నటువంటి మహిళలే. కానీ అబ్బాయిలు కూడా ఉన్నారు అనుకో, అబ్బాయిలు కూడా లేరని చెప్పుకోవద్దు. 10% అబ్బాయిలు ఉంటే 90% లేడీస్ ఉన్నారు, మహిళలే ఉన్నారు. వాళ్ళు అబ్బాయిలే కావచ్చు, ఒక మిడిల్ ఏజ్ పురుషులే కావచ్చు, ఎవరైనా కావచ్చు. కానీ 10% జెంట్స్ ఉంటే 90% మహిళలు ఉన్నారు. మరి మహిళలకు ఏం చెప్తారు మీ సైడ్ నుంచి? నా సైడ్ నుంచి చెప్పేదేం లేదు. అబ్బాయిలైనా అంకుల్స్